ఇక బాపట్ల జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినికి టీడీపీ నేత వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత నర్రా సుబ్బారావు వేధింపులు తాళలేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. డీఎస్పీ ఆఫీసులో తనపై కేసులు పెట్టించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అర్ధరాత్రి నర్రా సుబ్బారావు ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని కూడా వాపోయింది. టీడీపీ నేత నర్రా సుబ్బారావు వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేశారని బాధితురాలు చెబుతోంది. నేను నా భర్త కొంచెం గ్యాప్లో ఉన్నాం సార్. ఆయన వేరేగా ఉంటున్నారని చెప్పేసి నేను మా ఇంటి దగ్గర గత 5 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఉంటుంటే ఏవో సార్ అని అతను నాకు పరిచయం అయ్యి ఒక రోజు మీటింగ్ అనుకని లేట్ అయిపోతే కారు ఎక్కించి తీసుకెళ్తానని ఇంటి దగ్గర దింపుతానని తీసుకెళ్ళి నన్ను దిండి దగ్గర లొంగ తీసుకొని బలవంతంగా నేను కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా నా మీద అనేది అత్యాచారం అనేది చేసేసిన తర్వాత నేను నూడులుగా ఉన్న ఫోటోలన్నీ బట్టలు తీసి మామూలుగా మా వారికి పెట్టేశారు. మా వారికి పెట్టడం చేత మా వారు నన్ను ఇట్లా తిరిగేది నాకు వద్దని చెప్పేసి బయటికి నెట్టేశారు. నేను పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దీని ద్వారా అక్కడ నేను పెళ్లి చేసుకుంటానని రాజీ పడటం జరిగింది. చర్చిలో అట్లాగే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేమో నర్రా సుబ్బయ్య వల్ల మేము విడిపోతున్నాం సార్. ఈ నర్రా సుబ్బయ్య ఏమో నీకు ఆ అమ్మాయి ఎందుకని చెప్పి ఆయన 5 లక్షలు తీసుకుని నా మీద డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసులు పెట్టించాడు. ఇంకా చందోలో ఎస్ఐ దగ్గర పెడదామంటే వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ తీసుకోవటం లేదు. ఇది సార్ నర్రా సుబ్బయ్య అనేది ఇట్లా చేస్తున్నాడు. అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి ఇసుకిస్తున్నాడు సార్. ఓకే సార్, అందుకన్నా నేను రాత్రి ఈ లైజల్ అనేది తాగి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను సార్. ఏవో పేరు చుక్క విజయరాజు సార్. నిజాంపట్నం మండలానికి ఏవో సార్. ఇట్లాగే ముందు దాగాల్సి వచ్చింది సార్. సిహెచ్ విజయరాజు వాళ్ళ సార్.